దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ప్రార్థన సహవాసానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం, శుభములు పలుకుతున్నాం. హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ ప్రార్థనా సహవాసంలో మీరందరూ నాతో ఏకీభవించి ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని స్తుతిలో పాల్గొని ఆయనను మహిమపరచాల్సిందిగా దేవుని సేవకుడుగా కోరుతూ ఉన్నారు. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు జరిగించాలని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతుడు, సింహాసనాసీనుడు, కీర్తనీయుడు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను పూజిస్తూ ఉన్నాం. రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సకల జగత్ రక్షకుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, నా కొరకు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మాకు విడుదల, విమోచన ఇచ్చినందుకే నీకు వందనాలు. విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త, ఆదరణకు కర్త, సృష్టికర్త, అన్నిటి యొక్క ఆరంభం, ప్రారంభం మీ ద్వారానే జరిగింది. ఆయన మేమందరం మీ పోలిక, నీ స్వరూపంలో చేయబడిన వారు. మమ్మల్ని మీరు ప్రేమించినందుకే నీకు వందనాలు. దేవుని యొక్క ఆ యొక్క ఇమేజ్, ఆ పోలికను ఈ సృష్టిలో ఎవరికీ లేదు. కేవలం మట్టితో చేయబడిన మానవులకు మీరు అనుగ్రహించారు. ఈ ధన్యతను మీరు మాకు ప్రసాదించినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేను స్తుతిస్తూ ఉన్నాం, నేను గణపరుస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఈ ప్రార్థనా సహవాసంలో మేమందరం చేరి ఉండగా మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి. ఈ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావము తెచ్చులాగున మా ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మేము సరిచేసుకొని, అభివృద్ధి పరుచుకొని నీకు యోగ్యమైన రీతిగా ఉండటకు సహాయం చేయి. మేమెవరము ప్రార్థనా పరులం కాదు. అయినప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆత్మను, ప్రార్థన మనస్సు, ప్రార్థనా శక్తిని మేము పొందుకొని నీ ద్వారా గొప్ప కార్యములు మేము అనుభవిస్తాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన పరలోకాన్ని స్పందించేలాగా చేస్తుంది. ప్రార్థన మాకు ప్రభు యొక్క శక్తిని ప్రసాదిస్తుంది. ప్రార్థన మా పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి మేము ఈ ప్రార్థనలో మంచి మనసుతో, ఏక మనసుతో పాల్గొనే కృపను దయచేయమని, మమ్మల్ని దీవించమని, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని పాటలు పాడదాం, దేవుని మహిమపరుస్తాం. మొట్టమొదట వెండి బంగారుల కంటే మిన్నైనది యేసు ప్రేమ అనే పాటను పాడదాం, దేవుని స్తుతిస్తాం. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మాదానందమే, హల్లెలూయా మాదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితి మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా. ఒక పాట పాడదాం. స్నేహితుడు ప్రాణప్రియుడు అని పాట పాడుతూ మనం దేవుణ్ణి కీర్తించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. స్నేహితుడు ప్రాణప్రియుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెనక్కి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెనక్కి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. పాడైన బ్రతుకును
జీవం మధురమాయెను క్షీరద్రాక్షలు సేదనిచెను క్రీస్తే జీవం మధురమాయెను క్షీరద్రాక్షలు సేదనిచెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు నిలిచెను బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు నిలిచెను నా మొరలన్నీయు ఆలకించెను నా భారమంతయు తొలగించెను నా మొరలన్నీయు ఆలకించెను నా భారమంతయు తొలగించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు ప్రార్థన సహవాసంలో పాల్గొంటున్న మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 12 verse 23. నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చదువున్న లేఖన భాగం మన వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్. ప్రార్థన సహవాసంలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగాన్ని కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన యొక్క విశిష్టత లేక ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థన చేయుట వలన, ప్రార్థించుట వలన లేక ప్రార్థనలో పాల్గొనుట వలన తాను ఏమి కనపరుస్తున్నాడు, తాను ఏమి సాక్ష్యమిస్తున్నాడు అనే విషయాన్ని ఈ సాయంకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, నువ్వు ప్రార్థనలో ఉన్నావు అంటే, ఏ విషయానికైనా నువ్వు దైవ సన్నిధిలో దేవుని సహవాసంలో ప్రార్థిస్తున్నావు అంటే నీలో నుండి కనబడే ఆత్మీయ రక్షణ, ప్రార్థన
మన జీవితంలోని ఆత్మీయ లక్షణాన్ని కనపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావంటే, రోజు కొంచెంసేపు ఉదయమో రాత్రో మధ్యాహ్నమో ఏదో సమయం కేటాయించుకొని ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే, నీ జీవితంలో నువ్వు కనపరిచే ఆత్మీయ లక్షణ ఎదుటి వారికి కనబడకపోవచ్చు, కానీ అందరి ముందు కనబడేటట్టు మనం ప్రార్థన చేయకపోవచ్చు. మనం ఒంటరిగా చేస్తాం. బైబిల్లో దేవుడు రహస్యంలో నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి అంటాడు. సో మనం ఏ రకంగా ప్రార్థన చేసినా ఇట్ షోస్ సమ్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని ఆత్మీయ లక్షణాలను చూపిస్తుంది. మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే, ఇక్కడ చదవబడిన లేఖన భాగం, భక్తుడైన సమయంలో అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అగును గాక. అంటే స్ట్రైట్ గా అనకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు వాళ్ళతో. వాళ్ళు వచ్చి, ఇజ్రాయెల్ అందరూ వచ్చి, మా కోసం ప్రార్థన చేయండి సమూయేలు గారు, మేము తప్పు చేశాము, రాజును కోరి మేము తప్పు చేశాము, మా కోసం మీరు ప్రార్థన చేయండి, మేము కీడు తెప్పించుకున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటే, ఆ సమయంలో సమూయేలు, నేను ముందే చెప్పాను కదా 8వ అధ్యాయంలో, రాజుని ఏర్పాటు చేసుకుంటే మీకు ఎంత ఇబ్బంది అవుతుందో నేను ముందే చెప్పాను కదా, నా మాట వినలేదు కదా, అనుభవించండి, నేనెందుకు ప్రార్థన చేయాలి అని సమూయేలు వెళ్ళిపోవచ్చు. సమూయేలు ప్రార్థన చేయకుండా తప్పుకోవచ్చు, ప్రార్థన చేయకుండా మౌనంగా ఉండొచ్చు. కానీ సమూయేలు అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడు నగుదును అంటున్నాడు. అంటే అర్థమేంటిది? ప్రార్థన చేయుట వలన సమూయేలు ఏమి కనపరుస్తున్నాడంటే, తాను భక్తి కలిగిన వాడు అని కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ షోస్ దట్ యు ఆర్ ఎ డివోటెడ్ పర్సన్. ప్రార్థన చేయకపోవడం పాపం అని రాశాడు బైబిల్లో. పాపముకి అనేకమైన కారణాలు ఉంటాయి. బైబిల్లో పాపమును చూపించే విషయాలు చాలా ఉన్నాయి. దేవుని ఆజ్ఞను మీరుట పాపం, దేవునికి ఇష్టం కాని పనులు చేయటం అన్నింటిలో పాపం, ఎన్నో ఉన్నాయి. ఆ లిస్టులో సమూయేలు దీన్ని పెట్టాడు, ప్రార్థనలో పెట్టాడు. ప్రార్థన చేయకపోతే కూడా పాపము అంటున్నాడు. ప్రార్థన భక్తి పరుని యొక్క లక్షణం. ఆయన వారిని హెచ్చరించి వచ్చారు గతంలో, ఆ మాట వినండి అని చెప్పాడు, వినేవారు. ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు, ఆ మాట వినలే, అనుభవిస్తున్నారు, అయిపోయింది, ప్రార్థన చేయడానికి ఇక్కడ ఆప్షనే లేదని చెప్పేసి పక్కన తప్పుకోవచ్చు. కానీ నా మట్టుకు నేను మీ నిమిత్తం, మీ కోసం, మీరు చేసిన తప్పు కోసం నన్ను ప్రార్థన చేయమని కోరుతున్నారు కదా, నేను చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. మీరు ఎట్లా దేవుని మాట వినకుండా పాపం చేశారో, నేను ప్రార్థన చేయకపోతే నేను కూడా పాపం చేసిన వాడు. మీరు నన్ను గౌరవించి, ఒక ప్రవక్తగా నన్ను గుర్తించి, నన్ను ప్రార్థన చేయడానికి మీరు వేడుకుంటున్నారు కదా, ఆ పరిస్థితి నుంచి నేను పక్కకు వచ్చేస్తే నాలోని భక్తిని నేను కనపరచని వాడిని అవుతాను అంటారు. హల్లెలూయా. అందుకే వారు అక్కడ ఆయన అడుగుతారు ప్రార్థన చేయమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం చూడండి, పైన వచనం 19. సమూయేలుతో ఇట్లన్నది, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసింది, కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడిని యెహోవాను ప్రార్థించుము. వాళ్ళు తెలుసుకున్నారు తప్పు, మేము తప్పు చేశాము, ఈ పాపం మూట కట్టుకున్నాం, పెద్ద పాపం చేశాం, ఇప్పుడు మేము మరణం కాకుండా తప్పించుకునే శక్తి ప్రార్థన ద్వారా ఉంటుంది. ఆ ప్రార్థన నువ్వు చేస్తానే ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు గుర్తించారు, ఈయనలోని ఆ దైవ భక్తిని గుర్తించారు, ఈయనలోని ప్రార్థన శక్తిని గుర్తించారు. గుర్తించి మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీ బలిహీనం అని, మేము పాపలం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు సమూయేలు అంటున్నారు, నేను ప్రార్థన చేయకపోతే పాపం అంటే అర్థం ఏంటిది? నేను ప్రార్థన చేయకపోతే మీరు కూడా మీలాంటి భక్తిహీనుడే అయిపోతారు. కాబట్టి తప్పకుండా మీరు కోరినట్టుగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అగును కాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సో ప్రార్థన ఏం కనబరుస్తుంది? వాళ్ళు వచ్చి ఈయన ప్రార్థన చేయమన్నారు, ఈయన దైవజనుడని లేకపోతే ప్రవక్త అని, ఈయన ప్రార్థనా పరుడని వారు గుర్తించారు.
ఈయన ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్పిన తర్వాత ఈయన ప్రార్థన చేయకపోతే ఆయన ఏమంటున్నాడు, నేను ఒక పాపిని అంటే అర్థం ఏంటి? ప్రార్థన నీలోని భక్తికి సాదృశ్యం. నువ్వు భక్తి పరుడు అని సమాజం గుర్తిస్తుంది నువ్వు ప్రార్థనలో ఉంటే. కాబట్టి ప్రార్థన చేయని వాడు, లేక ప్రార్థనలో పాల్గొనని వాడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వని వాడు భక్తి లేని వాడని అర్థం. యు డోంట్ హ్యావ్ ఎనీ స్పిరిచువాలిటీ ఇన్ యువర్ లైఫ్. ఇట్ డజంట్ షో ఎనీ డివోషన్ ఇన్ యువర్ లైఫ్. కానీ అంటున్నాడు, నో, మీరెంత నాకు హాని చేసినా, ఎంత నా మాట వినకుండా నన్ను దుఃఖపరిచినా, ఎంత నన్ను వేధించినా నేను ప్రార్థన చేస్తాను అంటాడు. వెనక్కి వెళ్ళి ఒకవేళ మనం గమనిస్తే వీళ్ళు చేసిన పని ఎంత బాధ కలిగించిందంటే 8వ అధ్యాయం 6వ వచనం, 8:6. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసినందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. వారు నన్ను విసర్జింపలేదు, సమూయేలు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించుచున్నారు. అంటే సమూయేలుకి ఎంత బాధ అనిపించిందంటే, సమూయేలు వాళ్ళ ప్రవక్త, వాళ్ళ గురువు ఆయన. నువ్వు మాకు వద్దువా, ఈ పక్క దేశంలో ఆ పక్క దేశంలో రాజును ఏర్పాటు చేసుకున్నాను, మాకు ఆయనలాగా ఒక రాజు కావాలా అంటే నాకు బాధ అనిపించింది, ప్రతికూలంగా అనిపించింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వీళ్ళని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, సమూయేలు నువ్వెంత బాధపడుతున్నావు? నిన్ను వద్దన్నారంటే నన్ను వద్దనంటే వాళ్ళు, నిన్ను కాదు వాళ్ళు వద్దన్నది, నన్ను వద్దన్నది. నువ్వేం బాధపడవాలి, ఎట్లా చేయమని అట్లా చేయకో, దానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తావు అని దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు సమూయేలుకి ఇక్కడ 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసిపోయి మేము తప్పు చేశాము. ఏం చేశారంట? ఏమన్నా 19వ వచనం, మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసినామని ఒప్పుకున్నారు. మంచిగా లేదు కదా అనుకోని ఒప్పుకోలేదు. మీరు ప్రార్థన చేయమంటున్నారు కదా, తప్పకుండా చేస్తా. నేను ప్రార్థన చేయకపోతే నీలాగా భక్తిహీనుడు అయిపోతా నేను అని సమూయేలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు కష్టంగా ఉన్నా, నీకు బాధ కలిగిన, నిన్ను బాధపరిచిన, నీకు ఇబ్బంది కలిగించిన, పరిస్థితులు కలిగించిన, ప్రజలు కలిగించిన ఏ పరిస్థితిలో నీకు బాధ ఉన్నా ప్రార్థన చేయడం మానదు. ప్రార్థన చేయడం మానినవంటే నీ భక్తిహీనతకు సాదృశ్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీలోని భక్తికి సాదృశ్యం. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. లేకపోతే 3వ వచనం నుంచి కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-5 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసమని ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఇక్కడ నెహెమ్యాకు చెప్పారు, యెరూషలేము యొక్క ప్రాకార గోడలు కూలిపోయి ఉన్నాయి, అలాంటి స్థితిలో ఉంది, చాలా బాధాకరమైన స్థితిలో ఉంది. ప్రజలందరూ చాలా శ్రమలో ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నెహెమ్యా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? పర్షియా దేశపు రాజు యొక్క శూషన్ కోటలో ఆయన రాజు దగ్గరికి అందించేవాడుగా ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు నెహెమ్యా ఇక్కడ మంచి స్థితిలోనే ఉన్నాడు, కానీ వచ్చిన వారు వాళ్ళ దేశం గురించి బాధాకరమైన పరిస్థితులు చెప్పారు. చెప్పగానే నెహెమ్యా ఏం చేశాడు? 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసమని ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. సో ప్రార్థన మొట్టమొదటి నీలోని భక్తిని చూపిస్తుంది. ప్రార్థన రెండవది నువ్వు భారం కలిగిన వ్యక్తి అని చూపిస్తుంది. ఎవర్ ఎ పర్సన్ ఆఫ్ బర్డన్, భారం ఉంది నీకు అని కనపరుస్తుంది నీలోని ఆత్మీయ భారం. ప్రార్థన నీలోని ఆత్మీయ భారాన్ని చూపిస్తుంది. వచ్చిన వారు చెప్పిన మాట విని, అయ్యో అట్లనా, అవునా, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము, నేనేమో రాజు దగ్గర గిన్నె అందించడంగా ఉన్నాం, మనకంత పవర్ లేదు, మనం అంత శక్తిమంతులం కాదు, బబులో నుంచి మనం విడుదల పొంది ఇక్కడికి వచ్చాం, మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాం, మీరు అక్కడికి పోయినరు,
ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి కదా, అచేతనమైన పరిస్థితులు ఉన్నాం కదా అని చెప్పలే. ఇది నా బాధ్యత, దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని ఏం చేశారు? కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖం నుండి ఉపవాసముని దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. అంటే నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే మనకేమర్థమవుతుందంటే, నెహెమ్యా భారం కలిగిన వాడు, తన ప్రజల విషయం భారం కలిగిన వాడు. యెరూషలేము ప్రజలు 3వ వచనంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. అంటే ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చెప్తూ ఉన్నాడు. రెండవది, వారు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన. సెక్యూర్ గా లేరు వాళ్ళు క్షేమంగా లేరు. వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదనగానే ఆ పక్కన కింద పడి నేలపైన పడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన. సో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నీలోని ఆత్మీయ లక్షణాన్ని చూపించే అనుభవం ప్రార్థన. నీకు భారం ఉంది అంటే, సంఘంలో ప్రార్థన సహవాసాలు మనం ఏర్పాటు చేసినప్పుడు, బేస్తవారం మనం రెగ్యులర్ గా ప్రార్థన చేసుకుంటాం, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాంటి ప్రార్థన సహవాసాలు ఉన్నప్పుడు నువ్వు పాల్గొంటున్నావంటే నీకు భారం ఉంది అని అర్థం. నశించిపోతున్న వారి గురించిన బెంగ ఉందని అర్థం. సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తి అని అర్థం. ఎందుకంటే మనం ఒకరి కోసమే ప్రార్థన చేయాలి, నీ కోసం నా కోసమే చేసుకోం, అందరి కోసం చేస్తాం. సమయలు ప్రార్థన చేయడం వల్ల తనలో భక్తి ఉందని రుజువు చేశాడు. భక్తిపరుడి యొక్క లక్షణం అది. తనకు హాని చేసిన, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన, తన మాటకు లోబడకున్నా, తనను అవమానపరిచిన సమయలు ప్రార్థన చేశాడు. అది భక్తి కలిగిన వాడి లక్షణం. నెహెమ్యా ప్రార్థన చేశాడు, భారం కలిగిన వాడు. ఒక్కరోజు ప్రార్థన చేయాలి. నెహెమ్యా 4 నెలలు ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి మొదటి అధ్యాయంలో ఏమంటాడు ఆయన? కిస్లేపు మాసముల అంటాడు. తర్వాత 2వ అధ్యాయంలో 1వ వచనం, ఆ తర్వాత అర్థహస్త్రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసం అందు అంటాడు. కిస్లేపు మాసం అనేది అక్టోబర్ నవంబర్ అన్నట్టు, నీసాను మాసం అనేది మార్చి ఏప్రిల్ అన్నట్టు. అక్టోబర్ నవంబర్ లో ఈ విషయం తెలిస్తే ఎప్పుడే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఎంబడే ప్రార్థన చేసినారు రాసుకున్నాను. అక్కడ ఎంబడే ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం కూడా మీరు గమనిస్తే, 11వ వచనం 1:11, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను అంటే ప్రార్థన చేస్తున్నాడని అర్థం. 2వ అధ్యాయం అటు తర్వాత అర్థహస్త్రాజు ఏలుబడి కాలంలో పలానా టైంలో ఆయన రాజును కలవడానికి వెళ్ళినాడు. అంటే అర్థం ఏంటిది? హీ స్పెంట్ ఇన్ ప్రేయర్ ఫర్ ఆల్మోస్ట్ 4 months. ప్రార్థన నీలోని భారాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు భారం కలిగిన వ్యక్తివి, బాధ్యత కలిగిన వ్యక్తివి అంట. కాబట్టి ప్రార్థన అనగానే, ప్రార్థించడం అనగానే, కొంతమంది 40 రోజులు ఈ లెంట్ సీజన్ లోనే ప్రార్థన చేయాలనుకుంటాం. జీవితం అంతా నీకు ప్రార్థన ఉంటేనే భారం ఉంటుంది. 40 రోజులు ప్రార్థన చేస్తే భారం ఉన్నట్టు కాదు. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తేనే నీకు భక్తి. ఓకే, 40 రోజుల భక్తి, 40 రోజుల భారం అంతే. తర్వాత నువ్వు భక్తి, నువ్వు భారం. జీవితాంతం ఉండాలి. భక్తి కలిగిన లక్షణం జీవితాంతం కనబడుతుంది. భారం కలిగిన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నేనే అక్కడ ఈ యెరూషలేము ప్రాకారం గోడల కోసం ప్రార్థన చేశాడంటే తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడని అర్థం. సో ప్రార్థన నీలోని భక్తిని చూపిస్తుంది. ప్రార్థన నీలోని భారాన్ని చూపిస్తుంది. యు ఆర్ పర్సన్ ఆఫ్ బర్డన్. భారం ఉంది నీకు, బాధ్యత ఉంది నీకు అని గుర్తు చేస్తాడు. ఒక సామాన్యమైన వాడు, నేను రాజులకు కింద అందించేవాడని చెప్పుకున్నాడు. ఓపెన్గా చెప్పుకున్నాడు. మరి ఏం లేదా నేను ఇక్కడ చేసే పని, రాజు దగ్గర నేను పని చేస్తున్నాను అంతే. గిన్నెలు అందించడం రాబాయి, నేను వంట చేసుకోవడం కూడా కాదు. ఏంటంట? గిన్నె అందించువాడు, రాజునకు గిన్నె అందించు. సింపుల్ పర్సన్. కానీ ఆయన లోకంలో పవర్లెస్ ఫెలో అన్నట్టుగా చెప్తున్నాడు. రాజు దగ్గర ఉన్నట్టే కానీ గిన్నెలు అందించుకోలేరా, నేను ఇంకేం చేసుకుని కాదు అని చెప్పుకుంటున్నాడు. కానీ ప్రార్థన ద్వారా ఎంతో భారం కలిగిన వాడు అని చూపిస్తున్నాడు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5:16. Book of James chapter 5 and verse 16. 16. మీ పాపము లోకంతో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును. అక్కడే రాశాడు, మనం అర్థం చేసుకోవడం. నీతిమంతుని ప్రార్థన ఏంటంట? బహుబలము కలిగినదట. అంటే ప్రార్థన నేను భక్తిని చూపిస్తుంది, ప్రార్థన నేను భార్యను చూపిస్తుంది, ప్రార్థన నీకున్న బలాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ గా, భౌతిక సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం కలిగిన నువ్వు అని అర్థం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆత్మీయంగా బలం కలిగిన వాడికి బలాన్ని చూపిస్తున్నావు. శారీరకమైన బలం కాదు, ఆత్మలో బలం చూపిస్తున్నావు. బహుబలము గలదై ఉండును. దేవుడు మామూలు బలం అని కూడా చెప్పారు అక్కడ. బహుబలము కలిగింది. బాహుబలం, లోకంలో బాహుబలం అంటే మీకు అర్థమవుతుంది. బాహుబలం అనేది సినిమా గుర్తుకొస్తుంది, బాహుబలి అని గుర్తుకొస్తుంది. అదేంటిది బాహుబలం? ఈ బాహు యొక్క బలం, ఈ భుజ బలం అన్నట్టు అర్థం. బాహుబలం ఇది బహుబలం, ఇది బహుబలం. మోర్ స్ట్రెంగ్త్. ప్రార్థన నువ్వు చాలా బలమైన ఓడిగని చూపిస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. అందరికీ బాహుబలంలో కూర్చుండకపోవచ్చు కదా. నా పర్సనాలిటీ కూడా నేను కొట్టగలుగుతాను, కొట్టలేను నాకు తెలియదు. నాకంటే హెవీ పర్సనాలిటీ నేను కొడతానా? కొట్టే. కానీ లోపల ఉన్న బలం, అదేమంటాడు, జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నా అని పోతాడు. గొల్లియాత్ ముందు దావీదు పొట్టేవాడు, గొల్లియాత్ పొడుకోడు, చాలా బలం కలిగిన వాడికి బాహుబలం ఉన్నది. ఎవరికి? గొల్లియాత్. బాహు అంటే భుజబలం. దావీదు అక్కడ చదవండి, మొదటి సమయాల గ్రంథం 17-18 అధ్యాయం చూస్తే అక్కడ రాస్తాను. చూసినప్పుడు ఏంద్రో ఈ పోరగాడు పంపించిన నా దగ్గరికి అంటాడు గొల్లియాత్. అంటే ఆయన ముందు ఈయన పోరగాడే కదా. మరి పోరగాడి శక్తితో కొట్టిండా, ఆత్మశక్తితో కొట్టిండా? ఆత్మశక్తితో కొట్టిండు. 5 రాళ్ళలో ఒక రాయి తీసి పెట్టి ఫట్మని పడ్డాడు వాడు. అంటే లోపల బలం, దీనికి లోపల బలం ఉంది, మనకి బయట బలం ఉన్నది. హల్లెలూయా. ఎవరికి బయట బలం ఉన్నది? గొల్లియాత్. బయటికి కనబడేటట్టు అజాన్ బాహుడుగా ఉన్నాడు. దావీదు తృణీకరించబడ్డాడు, వాడే తృణీకరిస్తాడు గొల్లియాత్. కానీ దావీదు అంతరంగ బలంతో కొట్టాడు. జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నాను, ఏమనుకుంటున్నావు? టకటక నాకు రాబు తీసాడు, ఏమైనా సంచలేసుకున్నాను, పట్టుకొని పోయిండు. విశ్వాసం. ఒక్క రైస్ పెట్టుబడితే ఫస్ట్ షాట్ పట్టుకున్నాడు వాళ్ళకి. అంటే ఏంటిది? ఆత్మబలం. అందుకే జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నా అని చెప్పగలిగింది అక్కడ. అరే నాకు ఎవడొద్దురా, సైన్యం వద్దు, గీన్యం వద్దు, ఎవడొద్దురా పోయి, నేను దేవుని నామంలో పోతాను పోయి. సో ప్రార్థన నీ జీవితంలో ఏమి కనపరుస్తుంది అనేది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. నీ జీవితంలోని ఆత్మీయ లక్షణాన్ని కనపరుస్తుంది. 3 లక్షణాలు చూసాం. మొట్టమొదటి లక్షణం ఏంటిది? భక్తి. సమూయేలు తన భక్తిని చూపించారు. నెహెమ్యా తన భారాన్ని చూపించారు. ఇక్కడ యాకోబు పత్రికలో నీతిమంతుని ప్రార్థన అని చెప్పి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అట్లా మళ్ళీ 17వ వచనంలో ఉదాహరణకి ఏలియా అనే చూపిస్తున్నాడు అక్కడ. ఆయన ప్రార్థన ఏం చూపించింది? చాలా బలం కలిగిన అని చూపించింది. కర్మేల్ కొండ పైన ఏలియా ఫైటింగ్ చేస్తాడు వాళ్ళతో, బయలు ప్రవక్తలతో 400 మంది ఉంటున్నారు. ఈయన ఒక్కడే. మరి ఎవరు బలవంతుడు? ఇప్పుడు ఎవరు గెలిచినాక ఆ చరిత్రను మనం చూస్తే ఏలియా గెలిచాడు. వాళ్ళకి గెలవలే. బలం ఏమనుకుంది? ఏలియాకుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బాహుబలము కలిగినది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీలోని ఈ ఆత్మీయ లక్షణాలను కనపరుస్తున్నావు.
కనపరుస్తున్నావు. నీకు భక్తి ఉందని అర్థం. చర్చ్ ప్రార్థనలో పాల్గొంటున్నావు, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థనలో ఉంటున్నావు, ప్రార్థనా సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు, రోజు కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు. అంటే నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడు కనెక్షన్ తెగకుండా కంటిన్యూ అవుతుంది అంటే నీలో భక్తి ఉందని అర్థం, నీకు భారం ఉందని అర్థం. దేనికోసం? నీ కోసం ప్రార్థన చేస్తున్నా, ఎవరి కోసం ప్రార్థన చేసినా, మీ ఇంటి సమస్యల కోసం ప్రార్థన చేసినా, మీ ఇబ్బందుల కోసం ప్రార్థన చేసినా నీకు ఒక భారం ఉంది అని కనబడుతుందన్నమాట అక్కడ. మూడవది, ప్రార్థన శరీరంలో బలహీనుడే కావచ్చు, డబ్బు విషయంలో బలహీనుడే కావచ్చు, కానీ ఆత్మలో బలం కలిగిన వాడవై అని నీ జీవితం ద్వారా నువ్వు కనపరుస్తున్నావు అని అర్థం. కాబట్టి వాక్యం వింటున్న వారందరూ, ప్రత్యక్ష ప్రసారంలో వాక్యం వింటున్న వారందరూ, మన చర్చ్కి సంబంధించి దాదాపు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఈ ప్రత్యక్ష ప్రసారంలో ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. చాలా మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి, చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కనీసం ప్రతి ఇంటికి ఒకటైనా ఉంది, ఇంటికి ఒకటైనా ఉంది, మనిషికి ఒకటి కాకపోయినా ఇంటికి ఒకటైనా ఉంది. మరి ఇలాంటి ప్రార్థనా సమయాల్లో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు నిరంతరం పాల్గొన్నారు? నువ్వు పాల్గొంటే, ఈ ప్రత్యక్ష ప్రసారంలో నువ్వు ఉన్నావు అంటే, ఇక తర్వాత నీకు సమయం దొరికినప్పుడు నువ్వు దాన్ని చూసి ఆ ప్రార్థన సమయంలో నువ్వు గడిపావంటే నీలో ఈ లక్షణాలు కనబడి అని అర్థం. నువ్వు పాల్గొనలేదనుకో, ఇప్పుడు చర్చ్కి రావడం అంటే ఉదాహరణకు 10 మందికి అవకాశం దొరుకుతుంది, అందరికి వీలు కాకపోవచ్చు. కానీ ప్రత్యక్ష ప్రసారంలో వాక్యం వినడంలో ఈ రికార్డింగ్ ప్రతి ఒక్కరికి అవకాశం. ఈ రోజు లోపల రేపైనా రికార్డింగ్ చూడవచ్చు. అంటే అందరికీ అవకాశం ఉంది పాల్గొనడానికి. నువ్వు పాల్గొనలేదంటే నీలో భక్తి లేదని అర్థం, నువ్వు పాల్గొనలేదంటే నీకు భారం లేదని అర్థం, నువ్వు పాల్గొనలేదంటే నీకు బలం లేదని అర్థం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. Everyone. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవానికి వందనాలు. ఈ సాయంకాలం ఈ ప్రార్థన సహవాసంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రార్థన మాలోని ఆత్మీయ లక్షణాన్ని కనపరుస్తుంది. అంటే నీలో ప్రార్థన ఉందంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావంటే, ప్రార్థన సహవాసంలో నువ్వు పాల్గొంటున్నావంటే, రోజు నీ జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నావంటే సమయంలాగా భక్తి కలిగిన వ్యక్తి అని అర్థం. ప్రార్థన చేస్తున్నావంటే నీకు ఏదో భారం ఉంది, బాధ్యత ఉంది. నీ కోసం ప్రార్థన చేసిన, నీ ఇంటి కోసం ప్రార్థన చేసిన, నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేసిన, నువ్వు ఒక భారం కలిగిన వ్యక్తి అని అర్థం. ప్రార్థన చేస్తున్నావంటే ఆత్మలో బహుబలం కలిగిన వాడని అర్థం. ఈ ఆత్మీయ లక్షణాలు మాకు దయచేయండి. ప్రార్థనలో నిరంతరం కొనసాగే జీవితాన్ని మాకు దయచేయండి. సంవత్సరంలో 40 రోజులే ప్రార్థనా దినాలనుకుంటారు కొంతమంది మూర్ఖంగా. కాదు, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నారు మీరు. అంటే కంటిన్యూ చేయండి, నిత్యము విసుగక ప్రార్థించండి అని రాశారు మీరు బైబిల్లో. అంటే యు నీడ్ టు కంటిన్యూ ఇన్ యువర్ ప్రేయర్. ఈ కొద్ది దినాలు ప్రార్థన చేస్తేనే కాదు ఆత్మీయ లక్షణాలు కనబడేది. జీవితాంతం ప్రార్థన కలిగిన వాడు వాడి జీవితంలో భక్తి ఉందని చూపిస్తున్నాడు. వాడి జీవితంలో లేక వారి జీవితంలో భారం ఉందని చూపిస్తున్నాడు. వారి జీవితంలో భౌతికమైన బలం లేకపోవచ్చు, ఆత్మ సంబంధమైన అంతరంగమైన బలం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్. ఈ మాటలు మేము చాలాసార్లు చదివి ఉండొచ్చు, ఈ వాక్యాలు మేము చాలాసార్లు విని ఉండొచ్చు, బతికున్న కాలం వింటూనే ఉంటూ ఉండొచ్చు. కానీ అందులోని పారమార్థిక సత్యాలు మేము గుర్తుపెట్టుకొని నేను మైంపరిచే పనివ్వండి. ఎలవన్ బ్యాప్టిస్ట్ సంఘమును
విశ్వాసులను భక్తులందరినీ దీవించండి. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటూ వాక్యం వింటున్న నా స్నేహితులు, బంధువర్గము, ఆత్మీయులందరినీ కూడా దీవించండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ఎత్తిపట్టుకుంటున్నాం. విశ్రం బాబు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లక్ష్మి ఏకాంతం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అమృత వీరస్వామి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనిల్ హేమలత కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా అనారోగ్యంతో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చలికాలం పూర్తి చేసుకుని ఎండాకాలంలో అడుగు పెట్టాను. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా, పగలంటి దెబ్బ రాత్రి రెండు దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో ఎత్తి పట్టుకోండి, దీవించండి. స్కూల్ కాలేజెస్కి వెళ్తున్న వారు, హాస్టల్కి వెళ్తున్న బిడ్డలు దీవించండి. ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎవరెవరు ఏ ప్రయాసంతో ఉన్నా, ఆయన బిజినెస్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షన్ పైన ఆధారపడుతూ బతుకుతున్న వారు కావచ్చు, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి కరోనా విస్తరిస్తుంది. ఆ పరిస్థితుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అరికట్టగలరు. నీకు వందనాలు. టీకా వేయబడుతుంది. దేశంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యం అందబోతుండగా అందరినీ ఆశీర్వదించండి. టీకాకు సంబంధించిన రియాక్షన్స్ ఏవి రాకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ నీ కృపలో ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ దయ, నీ కృప మాపై నుంచి సమృద్ధి అయిన వేలతో మమ్మల్ని నింపమని, మా ప్రార్థనలు కోరుతున్న వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం కదా, నీ కృపలో ఎత్తి పట్టుకోమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. వారణస్థులను క్షమించిన ప్రకారం వారిని క్షమించము. శోధనలోనికి తీకాకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు.